తెలుగు టీవీ సీరియల్ యాక్టర్స్ రియల్ లైఫ్ హస్బెండ్స్ ఎవరు? వారేం చేస్తుంటారు? అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా వీడియోకి ఒక్క లైక్ కొట్టండి. అలాగే వీడియోని షేర్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు సీరియల్ యాక్టర్స్ లో ఒకరు లహరి. ఈమె భర్త పేరు మణికంఠ ధీరన్. ఈయన హైదరాబాద్ లో బిజినెస్ మ్యాన్ గా ఉన్నారు. మరో సీరియల్ యాక్టర్ అష్మిత. ఈమె భర్త పేరు సుధీర్. ఈయన టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కొరియోగ్రాఫర్ గా ఉన్నారు. సీరియల్ యాక్టర్స్ ప్రీతి నిగమ్. ఈమె భర్త పేరు నగేష్. ఈయన కూడా సీరియల్ యాక్టర్ గా ఉన్నారు. అలాగే ప్రీతి నిగమ్ తో కలిసి పలు షోలలో పాల్గొంటూ ఉంటారు. మరో సీరియల్ యాక్టర్ నళిని. ఈమె భర్త పేరు రామరాజన్. ఈయన తమిళ చిత్ర పరిశ్రమలో యాక్టర్ గా ఉన్నారు. పవిత్ర జయరాం. ఈమె భర్త పేరు చంద్రకాంత్. ఈయన కూడా యాక్టరే. అయితే పవిత్ర జయరాం ఇటీవల యాక్సిడెంట్ లో మరణించారు. ఆ వార్త తట్టుకోలేక ఆమె భర్త చంద్రకాంత్ కూడా ఆత్మహత్య చేసుకుని మరణించారు. అయితే పవిత్ర జయరాం కి చంద్రకాంత్ రెండవ భర్త. పవిత్ర జయరాం మొదటి భర్త పేరు రవి. వీరిద్దరి మధ్య మనస్పర్ధల వల్ల వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు. ఆ తర్వాత పవిత్ర జయరాం చంద్రకాంత్ ని రెండో వివాహం చేసుకున్నారు. కానీ వీరిద్దరూ కూడా అతి చిన్న వయసులోనే మరణించారు. వీరు మరణించడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పొచ్చు. మరో సీరియల్ యాక్టర్ సుష్మా కిరణ్. ఈమె భర్త పేరు రవి కిరణ్. ఈయన కూడా సీరియల్ యాక్టర్ గా కొనసాగుతున్నారు. మరో సీరియల్ యాక్టర్ శ్రీవాణి. ఈమె భర్త పేరు విక్రమ్. ఈయన కూడా సీరియల్ యాక్టర్ గా ఉన్నారు. మరో సీరియల్ యాక్టర్స్ కస్తూరి. ఈమె భర్త పేరు రవికుమార్. ఈయన డాక్టర్ గా పనిచేస్తున్నారు. తెలుగు సీరియల్ యాక్టర్స్ లో ఒకరు అర్చన. ఈమె భర్త పేరు అనంత్. ఈయన ముంబైలో బిజినెస్ మ్యాన్ గా ఉన్నారు. అలాగే మరో సీరియల్ యాక్టర్స్ హరిత. ఈమె భర్త పేరు జాకీ. ఈయన టాలీవుడ్ లో అలాగే సీరియల్స్ లో కూడా యాక్టర్ గా కొనసాగుతున్నారు. మరో యాక్టర్స్ ప్రియా. ఈమె భర్త పేరు వెంకటకృష్ణ మాచిరాజు. ఈయన హైదరాబాద్ లో బిజినెస్ మ్యాన్ గా కొనసాగుతున్నారు. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా కొనసాగి ఇప్పుడు సీరియల్ యాక్టర్స్ గా మారిపోయారు రాశి. ఈమె భర్త పేరు నివాస్. అయితే ఈయన టాలీవుడ్ మరియు కోలీవుడ్ లో డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. ఈయన ఎక్కువగా తమిళ చిత్ర పరిశ్రమలకు డైరెక్టర్ గా వ్యవహరించారు. అలాగే మరో సీరియల్ యాక్టర్స్ మౌనిక. ఈమె భర్త పేరు శ్రీనివాస్. ఈయన చెన్నైలో ప్రైవేట్ ఎంప్లాయ్ గా కొనసాగుతున్నారు. సమీరా. ఈమె భర్త పేరు అన్వర్. ఈయన సీరియల్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నారు. అయితే సమీరా పెళ్లైన తర్వాత సీరియల్స్ కి దూరంగా ఉన్నారు. అలాగే తెలుగు సీరియల్స్ లో ఉన్న మరో యాక్టర్ సుజిత. ఈమె భర్త పేరు ధనుష్. ఈయన సీరియల్ చిత్ర పరిశ్రమలో డైరెక్టర్ గా ఉన్నారు. మరో సీరియల్ యాక్టర్ సనా. ఈమె భర్త పేరు సదత్. ఈయన బిజినెస్ మ్యాన్ గా కొనసాగుతున్నారు. అలాగే మరో సీరియల్ యాక్టర్స్ భావన. ఈమె భర్త పేరు రమేష్. ఈయన వ్యాపారవేత్తగా ఉన్నారు. అయితే భావన ఎక్కువగా ఇప్పుడు పలు షోలలో డాన్సర్ గా కూడా వ్యవహరిస్తూ ఉన్నారు. మరో సీరియల్ యాక్టర్ శిరీష. ఈమె భర్త పేరు నవీన్. అయితే శిరీష నవీన్ పెళ్లైన కొన్ని నెలలకే వీరిద్దరి మధ్య ఆర్థిక సమస్యలు మరియు మనస్పర్ధల వల్ల వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోవడం జరిగింది. విడాకుల తర్వాత శిరీష ఇంకో వివాహం చేసుకోలేదు. చైత్రారాయ్. ఈమె భర్త పేరు ప్రసన్న శెట్టి. ఈయన బిజినెస్ మ్యాన్ గా ఉన్నారు. జ్యోతిరాయ్. జ్యోతిరాయ్ కి మొదట పద్మనాభం అనే వ్యక్తితో వివాహం జరిగింది. అయితే ఈయన ఇంజనీరింగ్ వర్క్ చేసేవారు. అయితే కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు. ఆ తర్వాత జ్యోతిరాయ్ తెలుగు చిత్ర పరిశ్రమలో సీరియల్ డైరెక్టర్ గా ఉన్న సురేష్ కుమార్ తో ప్రేమలో పడ్డారు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి సహజీవనం కూడా చేస్తున్నారు. అతి తొందరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకుంటామని కూడా పబ్లిక్ గానే అనౌన్స్ చేశారు. తెలుగు సీరియల్స్ లో ఉన్న మరో యాక్టర్ మంజుల పరిటాల. ఈమె భర్త పేరు నిరుపం. ఈయన సీరియల్స్ లో హీరోగా కొనసాగుతున్నారు. అయితే మంజుల నిరుపం ఇద్దరూ కలిసి చంద్రముఖి అనే సీరియల్ చేస్తున్న టైంలో ప్రేమలో పడ్డారు. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అలాగే వీరిద్దరూ కలిసి పలు రియాలిటీ షోలలో పాల్గొంటూ ఉంటారు. నిరుపం నటించిన కార్తీక దీపం సీరియల్ సూపర్ హిట్ గా నిలిచిందని చెప్పొచ్చు. అలాగే మరో సీరియల్ యాక్టర్స్ మేఘన. ఈమె భర్త పేరు ఇంద్రనీల్ వర్మ. వీరిద్దరూ మొగలి రేకులు సీరియల్స్ చేస్తున్న టైంలో ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ సీరియల్స్ లో నటిస్తూనే యూట్యూబర్స్ గా కూడా రాణిస్తున్నారు. అలాగే మరో సీరియల్ యాక్టర్ మహేశ్వరి. ఈమె భర్త పేరు శివనాగ్. ఈయన ఎంటర్టైన్మెంట్ షోస్ కి డైరెక్టర్ గా ఉన్నారు. వీరిద్దరికి ఒక రియాలిటీ షోలో పరిచయం అయ్యింది. ఆ పరిచయమే ప్రేమగా మారింది. ఈ ప్రేమను పెద్దలు ఒప్పుకోకపోవడంతో లేచిపోయి పెళ్లి చేసుకున్నారు.
అలాగే మరో యాక్టర్స్ మేఘనా లోకేష్, ఈమె భర్త పేరు స్వరూప్ భరద్వాజ్, ఈయన తమిళనాడులో ప్రైవేట్ ఎంప్లాయీగా కొనసాగుతున్నారు. సీరియల్స్ లో ఉన్న మరో యాక్టర్ సురేఖ, ఈమె భర్త పేరు అర్జున్ అంబటి. వీరిద్దరూ సీరియల్స్ లో నటిస్తున్నప్పుడే ఒకరినొకరు ప్రేమించుకొని వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం సురేఖ నటనకు దూరంగా ఉంటున్నారు. అర్జున్ పలు రియాలిటీ షోలలో పాల్గొంటూ ఉంటాడు. అలాగే మరో సీరియల్ యాక్టర్స్ తేజస్విని గౌడ, ఈమె తెలుగు, తమిళ, కన్నడ సీరియల్స్ లో హీరోయిన్ గా నటించారు. అయితే ఈమె భర్త పేరు అమర్దీప్ చౌదరి, ఈయన కూడా సీరియల్స్ లో హీరోగా ఉన్నారు. అయితే ఈయన బిగ్ బాస్ 7 సీజన్ లో రన్నర్ అప్ గా కూడా గెలిచారు. అమర్, తేజస్విని కలిసి పలు రియాలిటీ షోలలో పాల్గొంటూ ఉంటారు. ఉన్న మరో యాక్టర్ సంధ్య, ఈమె భర్త పేరు బిట్రో మను, ఈయన తమిళ సీరియల్స్ లో యాక్టర్ గా కొనసాగుతున్నారు. అలాగే మరో సీరియల్ యాక్టర్ సంయుక్త, ఈమె ఎక్కువగా తమిళ, తెలుగు, మలయాళ సీరియల్స్ లో నటిస్తూ ఉంటారు. అయితే ఈమె భర్త పేరు విష్ణుకాంత్. వీరిద్దరూ ఒక సీరియల్ చేస్తున్న సమయంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు. ఇవండి తెలుగు సీరియల్స్ లో ఉన్న నటీమణుల భర్తల విశేషాలు. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకు ఒక లైక్ కొట్టండి. అలాగే వీడియోను షేర్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.